మనకు కిలో దాకా బుడ కాకరకాయ అయితే వెళ్ళినాయి అన్న. చూసిన ఇక దర్శనట్టున్నది ఇక్కడ. ఇప్పుడు ఉబ్బుతుంది. ఇప్పుడైతే నేను చూడండి భయ, ఈ విధంగా అయితే బుడ కాకరకాయలు వస్తాయి అడవి ప్రాంతాల్లో. మీరు ఎప్పుడైనా ఇలా అడవి బుడ కాకరకాయలు తింటే గిట్లా కామెంట్ చేయండి, ఓకే? కాకపోతే జిబ్బు అనేది బాగుంటుంది. ఈ జిబ్బు దీంట్లో దోమలు చాలా ఉంటాయి, అందుకోసమే కొద్దిగా రిస్కే. అందుకోసమే వీళ్ళకు రేటు కాస్ట్ అనేది చాలా ఉంటుంది. చూడండి ఎంత లోపల ఉన్నాయి, కనబడి కూడా చూస్తున్నారన్న. చూడండి ఒకసారి, ఈ విధంగానైతే బోడ కాకరకాయలు అయితే అడవి ప్రాంతాల్లో చాలా కాస్తాయి. అంటే అన్ని చోట్ల ఇవి కాయ చెట్లు, కొన్ని జాగాలనే ఉంటాయి ఇవి చెట్లు, కానీ చాలా కష్టం అవుతుంది ఈ చెట్లని ఏర్పాటు చేయడం. ఒక అడవిలో ఉండే వాళ్ళే ఏర్పాటు చేస్తారు, మిగతా వాళ్ళైతే ఏర్పాటు అయితే చేయడం జరగదు. ఎందుకంటే ఈ చెట్లు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి. చాలామంది ఇవే చెట్లు అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తుంటాం కాబట్టి మాకు అడవిలో ఏ చెట్టు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ చెట్టుకు ఏ కాయ కాస్తుందో అది మాకు చాలా తెలిసి ఉంటుంది. కాబట్టి నేను అందరికైతే చూపిస్తాను. మొన్న చూపించిన వీడియోలో చాలామంది నాకైతే అన్న నువ్వు చూపించింది మాత్రం అన్న సగం వీడియో చూపించావన్నా, మొత్తం వీడియో చూపించన్నా, ఏ విధంగా కాస్తాయి చెట్ల కానీ అన్నారు. కాబట్టి ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారన్న, ఈ విధంగానైతే కాయలు ఉంటాయి అన్న బోడ కాకరకాయలు. ఏ విధంగా ఉన్నాయో ఎన్ని వెళ్తాయో ఒకసారి తెంపి చూద్దామా. చూడండి భయ, ఈ విధంగానైతే బోడ కాకరకాయలు వస్తాయి అడవి ప్రాంతాల్లో. మీరు ఎప్పుడన్నా ఇలా అడవి బోడ కాకరకాయలు తింటే గిట్ట కామెంట్ చేయండి, ఓకేనా? ఇవి చూడండి ఇలా వెతకబడుతుంది చాలా. ఎందుకంటే ఇలాంటి గుంపుల్లో ఏమన్నా ఉండవచ్చు. చూడండి ఇన్నిగనం అయితే తెంపిన ఇప్పటిదాకా, ఇన్నిగనం అయిపోయినాయి తెంపుడైతే. ఇంకా చూస్తున్నా చెట్టుకు ఇంకేడన్నా తప్పిపోయినాయేమో అని. చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారా, ఇప్పుడే ఇక్కడ లెంకిన కానీ దొరకలే. ఇక్కడ ఇంకొక చెట్టు ఉన్నది ఇక్కడ, ఈ చెట్టుకి చూస్తా. చూస్తున్నారా, ఈ విధంగానైతే కాస్తాయి బోడ కాకరకాయలు. చూస్తున్నారు కదా అన్న, చూడండి. చూస్తున్నారు కదా అన్న, మొత్తానికి అయితే తెంపుడైతే అయిపోయింది. దగ్గరకి ఇది ఒక్క చెట్టుకే మనకు కిలో దాకా బుడ కాకరకాయ అయితే వెళ్ళినాయి అన్న. ఇప్పుడైతే నేను ఇది ఇంటికి వెళ్తున్నా. నిజంగా ఇలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అన్న. ఎందుకంటే అన్న ఒక్క చెట్టుకు గిన్నెగానం కాయలు వెళ్ళడం ఫస్ట్ సార్ అన్న. ఎందుకంటే ఒక్క చెట్టుకు దాదాపు అర్ధ కిలో పావు కిలోనే వెళ్తాయి. కాకపోతే ఈ 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, దాని కొరకే అన్న బుడ కాకరకాయలు అనేటివి కొద్దిగా మంచిగా కాసినాయి అన్న. ఈ విధంగానైతే ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. కర్రీ చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటాయి అన్న. రాంగా ఇంకొక చెట్టు కనబడ్డది. ఈ చెట్టుకు ఒక 10 దాకా కాయలు ఉన్నాయి చూడండి, 10-12 కాయలు దాకా ఉన్నాయి. రాంగా ఈ చెట్టుకు ఉన్నాయో లేవో అని చూసేసరికి అయితే కాయలు అయితే కనబడ్డాయి నాకైతే. ఇవి కూడా తెంపుకొని పోదాం కదా, మేము తిన్న కాడికి తిని ఎవరికైనా నా ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ మా చుట్టాలకు కానీ ఎవరికైనా కానీ ఇవ్వచ్చు కదా అని తెంపుకుంటున్నారు. ఎందుకంటే ఇవి ఇంకొక వాన పడ్డదంటే ఇవి ఖరాబ్ అయిపోతాయి, పురుగు పడి ఇది ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమే ఇవి తెంపేస్తున్నా. చూసిరా, ఈ చెట్టుకు దగ్గర ఒక 5 నుంచి 6 దాకా అయితే వెళ్ళినాయి. ఇంకా ఉన్నాయి కావచ్చు,
కాకపోతే జిబ్బు అనేది బాగుంటుంది. ఈ జిబ్బు దీంట్లో దోమలు చాలా కుడతాయి, అందుకోసమే కొద్దిగా రిస్కే. అందుకోసమే వీటికి రేటు కాస్ట్ అనేది చాలా ఉంటుంది. చూడండి ఎంత లోపల ఉన్నాయి, ఇవి కనబడేవి కూడా. చూసిన మమ్మ పెత్తిరిగా ఉన్నది కావచ్చు. ఇక్కడ పెత్తిరిగా చూడలేరు అనుకుంటా, మీకు తెలియదు. పెత్తిరిగాలు ఉంటాయి, పెత్తిరిగా కరిచినట్టున్నది ఇక్కడ. ఇప్పుడు ఉబ్బుతుంది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోబడుతుంది, సరిపోతే బోడా కాకరకాయలు. వీడియో ఎలా ఉందో గాయస్ ప్లీజ్ ఇంత కష్టపడి వీడియో తీసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అన్న. తెలంగాణ వ్లాగ్స్ 505 థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆఖరికైతే ఈగనైతే కుట్టిందన్న. బాయ్ అన్న.